ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజంగా పేదవారికే వర్తించిందా? నేను మా వారికి నేను రెండో భార్యని. ఏం చదువుతున్నారే? మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. మీకు చాలా ధన్యవాదాలు. ఈ ఒక్క వీడియో చూసి కాదు, టోటల్ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి కనపడుతుంది. విదేశాల్లో చదివే వాళ్ళు, రాజకీయాల్లో తిరిగే వాళ్ళు, పిల్లలు గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు, చాణక్య సంస్థలు అలాంటి నడిపేవాళ్ళు, ఎకరాల కొద్ది భూములు ఉన్నవాళ్ళు, కోటీశ్వర్లకే ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తించిద్దా అని ప్రశ్నల వర్షం కురుస్తుంది. నిజంగా పొలాలు స్థలాలు ఉన్నవాళ్లే పేదవాళ్ళు అయితే అసలు ఇల్లు కట్టుకోవటానికి గజం జాగా కూడా లేని నిరుపేదలు ఏమవుతారు మంత్రి గారు అని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నోడికే అన్ని పథకాలు వర్తిస్తే మరి కూడు గూడు గుడ్డ లేని నిరుపేదలు గాలి వానలకు చెట్ల కింద పట్టాలు గుడిసెలు వేసుకొని తలదాచుకునే వారికి ఏ పథకాలు వర్తించవా? గ్రామాల్లో సర్పంచ్కి నచ్చినోడు, లోకల్ లీడర్లను మెప్పించినోళ్లే పేదవాళ్ళ జాబితాకి వర్తిస్తారా? లేక అర్హులైన ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళేనా? ఎవరు అవునన్నా కాదన్నా మీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన వారు పేదవారా ధనవంతులా అనేది ప్రజలే ఆలోచన చేయాల్సి ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తెలుసుకొని రెండో విడతలో అయినా సరైన సర్వేలు నిర్వహించి అర్హులైన పేదవాళ్ళ కలను నెరవేర్చండి మంత్రి గారు. ఇది పేదవారి విన్నపం. అలాగే అసలు గజం జాగా కూడా లేని నిరుపేదలకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న నిరుపేదలు.